సోషల్ మీడియాలో మనకి ఏదైనా వీడియో కనిపిస్తే దాన్ని నచ్చిన వారికి షేర్ చేయడం కానీ ఇట్లా షేర్ చేస్తూ ఆనందపడుతూ ఉంటాం కదా. ఏ కంటెంట్ షేర్ చేస్తున్నారా అయితే ఈ నిబంధనలు ఖచ్చితంగా మీకోసమే. ఇక ఎలక్ట్రానిక్స్ సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది ఏమిటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా కంప్యూటర్ సహాయంతో తయారు చేసిన కంటెంట్ స్పష్టంగా ఉండాలి. అలాగే పోస్టులలో ఏఐ టేబుల్ చూపించడం అవసరమని, దానిని దాచడానికి లేదా తొలగించడానికి వీలుండదని తెలిపింది. ప్రేక్షకులు చూస్తున్నది వాస్తవమైందా లేక ఏఐ ద్వారా తయారు చేసిందో తెలిసేలా చేయడమే దీని లక్ష్యం. ఇక సోషల్ మీడియా కంపెనీలకు డిఫెన్స్ మరియు ఏఐ ద్వారా రూపొందించిన అభ్యంతరకరమైన లేదా తప్పుదారి పట్టించే కంటెంట్స్ని గుర్తించడానికి వీలుగా టూల్స్ అభివృద్ధి చేయాలని ఆదేశించారు. ఇక కొత్త నిబంధనల ప్రకారం డీప్ మరియు ఫేక్ లేదా చట్ట విరుద్ధమైన ఏఐ కంటెంట్ ఏదైనా రిపోర్ట్ చేస్తే దానిని 3 గంటల్లో తొలగించడం తప్పనిసరి. ఇంతకు ముందు ఈ గడువు 24 గంటలుగా ఉండేది, కానీ ఇప్పుడు చాలా తగ్గించారు. తప్పుదారి పట్టించే లేదా హానికరమైన కంటెంట్ను వేగంగా తొలగించాలని ప్రభుత్వం కోరుతుంది. తద్వారా దాని ప్రభావం వీలైనంత తక్కువ మందికి చేరుతుంది. దీంతో పాటు ప్లాట్ఫామ్లు ప్రతి 3 నెలలకు ఒకసారి వినియోగదారులకు హెచ్చరించాలి. ఇక ఏఐని దుర్వినియోగం చేస్తే జరిమానం లేదా చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు.